అయోధ్య రామాలయంలో ప్రాణాలు అర్పించారో వారందరినీ కూడా మనం స్మరించుకున్నాం. ఆ అమరవీరులకి జోహార్లు తెలియజేద్దాం. ఖాళీగా కూర్చున్నా కానీ మీరు తిరిగి తిరిగి వచ్చారు. ఆయన చాలా అర్థం చెప్పారు. మళ్ళీ ఒకసారి చెప్తాం. ముందుగా అందరూ నన్ను క్షమించాలండి, ఎందుకంటే నాకు 10 నిమిషాలు మాట్లాడమని చెప్పారు కాబట్టి 10 నిమిషాల్లో ముగించుకుని కుదరదు కాబట్టి ముందే చెప్పేస్తున్నా. ఓకే, ఈరోజు బందర్ మూడోసారి 3 సార్లు వచ్చిన తర్వాత చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది. ఈ రోజు చూసిన తర్వాత ఇక్కడ ఉన్న హిందూ బంధువులు కావచ్చు, నాకు ర్యాలీలో వచ్చిన చిన్న పిల్లలు, బంగారు తల్లులు అందరినీ చూసిన తర్వాత ఒకటే అనిపించిందండి, బందర్ సార్, బందర్ అంటే బందర్ అంటే అదే. ఎందుకంటే రాజకీయ పార్టీలకు సంబంధించిన సభలు ఇంత పెద్దవి జరుగుతూ ఉంటే ఈ రోజు హిందూ బంధువులు ఇంత పెద్ద దీక్షలు, ఇంత పెద్ద యాత్రలో పాల్గొని ఇంకా ఇక్కడ నిలబడి ఉన్నారంటే మీ అందరికీ నిజంగా ఒక ఓవేసుకోవాలి. జై శ్రీరామ్. అయితే ఇక్కడికి వచ్చి రాగానే నాకు ఇచ్చిన సూచన ఏంటంటే దయచేసి జాగ్రత్తగా మాట్లాడండి. జాగ్రత్త అంటే ఏంటనుకుంటున్నారు, మా జాగ్రత్త గురించి కాదండి, మేము మాట్లాడే మాటల్లో జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే ఇది ఎవరి మనోభావాలని పట్ల కలపకూడదు కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి. అంటే ఆ మతం పేరు కావద్దు, ఈ పార్టీ పేరు కావద్దు, ఆ వ్యక్తి పేరు కావద్దు అని చెప్పింది కాబట్టి నేను అలాగే మాట్లాడుకుంటా. ఈ రోజు మనకు ఒక విషయం జరుగుతుంది, శ్రీరామనవమి. ఈ రోజు కొత్తగా మొదలైంది కాదు, కొన్ని లక్షల సంవత్సరాల నుంచి రాముడు వారు మనతోనే ఉన్నారు. రామ కళ్యాణం మనం భక్తిపూర్వకంగా చేసుకుంటున్నాం. అయితే ఈ సమయంలో ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటి అంటే ఇందాక వక్తవాదులు చెప్పారు, మళ్ళీ చెప్పుకుందాం. ఎందుకంటే మళ్ళీ 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 తలుచుకుని గర్వపడాల్సిన క్షణాలు ఇవి. 500 సంవత్సరాల బానిస కట్టడాన్ని కూల్చి మన ఆత్మగౌరవాన్ని దమ్ముతో ఏరేసుకుని కట్టుకున్న సంవత్సరం ఇది కాబట్టి ఊపొచ్చిందా? అయితే మరి ఇలాంటి సందర్భంలో ఇచ్చిందాక విషయం ఏం చెప్పారంటే దయచేసి ఒక 10 నిమిషాలు వెళ్ళి చైతన్యపరచండి అన్నారు. 10 నిమిషాలు చైతన్యం ఎక్కడతా అంటే ఇదన్నా నాకినా పూస్తా ఏది కాదు. మన వాళ్ళు హిందువులు నిద్రపోతం లేదు, ఒక్కరు కూడా అందరూ నిద్ర నటిస్తున్నారు అంతే. నిద్రపోయే వాళ్ళు ఉంటాడు, నటించడం లేకపోతే వాళ్ళు ఎక్కడ ఎక్కడో ఆడికి వాతలు పెట్టైనా లేపాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి అలాంటి వాతలు వాళ్ళు మళ్ళీ అర్థం. ఓకే, ఎస్. ఈ రోజు మరి మనం ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడుకోవాలి. ఎందుకు మాట్లాడుకోవాలంటే మనం ఈ దేశపు మెజారిటీలం కాబట్టి ఎవరు తన్నినా మనం తన్నించుకుని ఇంట్లోనే ఏడుస్తా. అదేదో సినిమాలో ప్రకాష్ రావు చెప్పినట్టు గిల్లితో గిల్లించుకోగల అరవకన్నట్టు మన బతుకు కూడా అంటే గిల్లించుకున్నాం అని అరవద్దు. ఎందుకంటే పాత బస్తీలో అక్బరుద్దీన్ ఓవైసీ అని ఒకడు ఉంటాడు. ఆడి పేరు చెప్పినా ఎంఐఎం అనే పార్టీ పేరు చెప్పినా ఇక్కడ వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి వాడి పేరు చెప్పట్లా. వాడేమంటాడు, ఎక్కడెక్కడ తిరిగిపోయిందో అన్నాడు. ఆ పోరంపోకు అంటే పోరంపోకంటే ఫీల్ అవుతారు కాబట్టి అది కూడా అనట్లా. ఓకేనా, మనోభావాలు దెబ్బతింటే అంటున్నారు కాబట్టి వాడి పేరు చెప్పకుండా చెప్తున్నాం. ఏమన్నాడంటే రాముణ్ణి వాళ్ళ తల్లి ఎక్కడెక్కడ తిరిగి కానిందో అన్నాడు. కొడగా నువ్వు నీ అమ్మ శీల పరీక్షకు వస్తే అప్పుడు లెక్కలేసి తెలిసి చెప్తావు. అదే ఒక పాత తూకానికి కూడా పనికిరాను తుప్పట్టిన కత్తి ఉంది, యాక్సిడెంట్ లో చచ్చిపోయింది ఆ కత్తి. ఆడు రాముణ్ణి తగులుబాజీ అన్నాడు. అయినా కూడా మనం మాట్లాడుకునేటప్పుడు ఆడి మనోభావాలు, ఆడి కుటుంబ మనోభావాలు, ఆడి వెనకాలంటే తొత్తు కొడుకులు అందరూ మనోభావాలు పరిగణలో పెట్టుకునే మాట్లాడాలి మనం. ఎందుకంటే మనం ఏడుపులు అవ్వరికైనా పడకూడదు, ఉక్కిరి పేర్లాగా గదుల్లో కూర్చొని ఏడవాలి. ఎందుకంటే మనం దేశంలో కూర్చుంది హిందువులుగా కదా, మన ఏడుపులు నాకు కూడా పట్టించుకోవాలి. ఎందుకంటే ఈ రోజు శ్రీరామనవమి. 4 రోజుల క్రితం ఒక పండుగ వచ్చింది, ప్రేమ మతంలో పండగ. ఆడి పండగ రాగానే మొత్తం రాజకీయ నాయకులందరూ కూడా ఆడి మతం పేరు చెప్పి ఫలానా సోదరులకు శుభాకాంక్షలు అని చెప్పారు. ఆ తర్వాత మొన్నేదో శుభ శుక్రవారం ఒకటి వచ్చింది, అది రాగానే అదేదో మత సోదరులందరికీ అని చెప్పేసి ప్రతి నాయకుడు శుభాకాంక్షలు పెట్టారు. ఇవాళ హిందువుల పండుగ, వాళ్ళు పెట్టిన శుభాకాంక్షలు ఏంటి తెలుసండి, తెలుగు వాళ్ళందరికీ శుభాకాంక్షలు, అందరికీ శుభాకాంక్షలు. ఎవడందరికి ఎవరందరూ పెట్టుకోగలరా? ఈ పండుగ ఏదన్నా వేరే మతాలకు సంబంధించిన వారి కేంద్రంలో జరుగుతుందా? జరుగుతుందా? ఎక్కడ జరుగుతాయి?
మరి హిందూ ఆలయాల్లో జరిగే పండగలకి హిందువులకు శుభాకాంక్షలు అని చెప్పడానికి నోట్లో ఎవరు పెట్టుకున్నారు? అలాంటి అడిగే ఎవరు లేరా? అడగటానికే మనం ఉన్నాం. హిందువులుగా పుట్టిన మనం ఎల్లకాలం ఇలాగే బానిస భక్తులు బతుకుతాం అనుకుంటే మీ తప్పు. ఎందుకంటే మా ఆలయాన్ని ఆ బానిస కట్టడాన్ని కూల్చి మా ఆలయాన్ని కట్టుకోవడానికి 500 సంవత్సరాలు పట్టిందేమో. ఈ జనరేషన్ అంత ఓపిక లేదు. ఈ దేశంలో హిందుత్వం గురించి మేము ధైర్యంగా మాట్లాడుకునే పరిస్థితిని మా తరం పట్టుకుంటే మేము సాధించుకుంటాం. సాధించుకుంటామా? సాధించుకోవడానికి మనకు కావాల్సింది ఏంటో తెలుసా? ఓర్పు కావాలి. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 10 కిలోమీటర్ల యాత్ర పూర్తి చేసుకుని ఇక్కడికి వచ్చాం. ఈ 10 కిలోమీటర్ల యాత్రకి మనం అనుకుంటే మనం చేయాల్సిన పోరాటం కనీసం ఇంకో 10-15 ఏళ్ళు ఉంది. దానికోసం పనిచేయాలంటే అలసట అన్నది మర్చిపోవాలి. ఆయువు తీరేదాకా పోరాటానికి సిద్ధపడి ఉండాలి. అలా సిద్ధపడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరందరూ సిద్ధంగా? జై శ్రీరామ్. అయితే ఈ సందర్భంగా ఆయన ఆడి గురించి తిట్టడమే కాదు, మన గురించి కూడా మనం కాస్త చెప్పుకోవాలి. కాబట్టి ఒక్కసారి రామాయణం గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలా మంది రాముడి గురించి, రామాయణం గురించి, రామ కళ్యాణం గురించి కుక్కల్లో మురుగుతున్నారు ఈ మధ్య విధర్మీయులు అందరూ వచ్చి. మన కుక్కలందరికీ కూడా తెగేలాగా చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? రామాయణం ఎప్పుడో 17 లక్షల సంవత్సరాల క్రితం అయిపోయింది అనుకుంటున్నారు. లేదు, ప్రతి రోజు ఈ దేశంలో జరుగుతూనే ఉంది. ప్రతి క్షణం ఈ దేశంలో జరుగుతూనే ఉంది. కాకపోతే ఫార్మాట్ మారుతుంది అంతే. అప్పుడు ఒక రాముడు, ఆ రాముడు వెనకాల అనేక మంది వానర సైన్యం ఉన్నారు. కానీ ఈ రోజున ఇక్కడ జై శ్రీరామ్ అంటూ నిలబడ్డ ప్రతి ఒక్కరు రాముడు అంటే మరి మనం ఎవరితో పెంచాలో తెలుసా? మన ధర్మంలో ఉంటూ, మన ధర్మంలో విషయం వేసుకుంటూ సెక్యులర్ బతుకుతున్న వాడితో మొదలు పెడితే మన వాళ్ళని మతం మార్పిడి చేసేవాడు. ఆ మత మార్పిడి మాఫియాని పోషించే కుక్కలు కొంతమంది, ఆ తర్వాత లవ్ జిహాద్ పేరుతో మన ఆడపడుతున్న జీవితాలని తీరాలని దోచుకుంటున్న వ్యవస్థ ఒకటి, ఆ వ్యవస్థను పోషిస్తున్న పోరాటకులు కొంతమంది, అందరికీ కాపలా కాస్తున్న ఈ కోన రాజకీయ మేధావులు కొంతమంది, అందరికీ కలిసి ఒకటే చెప్తున్నారు. వీళ్ళందరూ ఎవరో తెలుసా? చాలా మంది అనుకుంటూ ఉంటారు వీళ్ళంతా కూడా రావణాసురుడు వారసులు అండి, రాక్షసు చెప్తూ ఉంటారు. కాదండి, పొరపాటు పడుతున్నారు. రావణాసురుడు అంటారు రాక్షసులందరూ కూడా చాలా గొప్ప వాళ్ళు. ఈ లంబడి కొడుకులతో పోలిస్తే చాలా గొప్ప వాళ్ళంతా కూడా. ఎందుకంటే రావణాసురుడు కూడా వీళ్ళంతా దిగజారుడుగా చేయలేదు. కానీ ఈ మత మార్పిడి మాఫియాగాళ్ళు ఆ రాక్షస లోక కంటే దిగజారిపోయి ఈ రోజు తొన్నింటి వాసాలు లెక్క పెడుతున్నారు. ఎందుకంటే లంకలో ఉన్న వాళ్ళందరూ రాక్షసులే. కానీ ఆ లంకలో ఉన్న రాక్షసులు ఏనాడు కూడా లంకకి ద్రోహం చెయ్యలా. అందరూ కూడా రావణాసురుడి కోసం ప్రాణాలు ఇచ్చారు. వాళ్ళు అధర్మ పక్షాన్ని ఉన్నారని తెలిసినా కూడా రావణుడి కోసం యుద్ధం చేశారు. అది ఈ రోజు మన ఇంట్లో ఉంటూ, మన తిండి తింటూ, మనం కట్టే ట్యాక్స్ సొమ్ముల్లో నుంచి అడ్డంగా బలుస్తూ కొంతమంది మన దేశానికి వ్యతిరేకంగా, మన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి వాళ్ళందరికీ ఎవరు బుద్ధి చెప్పాలి? ఎవరు చెప్పాలి? అది ఆ స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో రగలాలి. అలా రగిలించడం కోసమే ఈ రోజు ఇలాంటి వేదికల మీద అవకాశం వచ్చినప్పుడు సమయం మించిపోతున్నాం, అలాంటి వాళ్ళు మాట్లాడటానికి సిద్ధపడుతున్నాము. కాబట్టి లేదండి బాబు, వాళ్ళు వాళ్ళకి ఉన్నాయంటున్నారు, మా దగ్గర మేము మాట్లాడతాం వెళ్ళిపోతాం అలా అని చెప్పేసి బాధ్యత తప్పించుకుని వెళ్ళే వాళ్ళం కాదండి. మా వల్ల ఇక్కడ మీకు ఏదైనా సమస్య వస్తే తిరిగి మళ్ళీ మేము ఇక్కడ వస్తాం. ఆ సమస్య తీరటం కోసం తీరే వరకు మీతో పాటు తోడుగా మేము ఉంటాం. ఎందుకంటే హిందూ పుట్టక ఎవరికి మరొక్కసారి మీ అందరికి మళ్ళీ చెప్తున్నా, అందరూ చెప్తున్నారు హిందువుగా జీవిద్దాం, హిందువులని గర్విద్దామని. కానీ దానికంటే ముఖ్యమైనది ఏంటో తెలుసా? హిందువుగా చచ్చిపోదాం. హిందువుగా చావటం అంటే ఊరికే చావటం కాదండి. ఊరికే చావాలంటే కూర్చుని కుర్చీలోనే చచ్చిపోతున్నాం చాలా మంది. నా చెప్పారు చస్తున్నాం అంటే ఆ చావు మన దేశం కోసం లేదా మన ధర్మం కోసం అవ్వాలి. ఆ ప్రాణం పోయేలాగా ధర్మం కోసం పనిచేద్దాం. ఆ ప్రాణం ఉన్నంత వరకు దేశం కోసం జీవిద్దాం. ఇది హిందువుగా మనం పెట్టుకోవాల్సిన ఒట్టు. అలాంటి ఒట్టు చాలా సంతోషం. ఈ స్ఫూర్తి కేవలం శ్రీరామనవమి రోజు లేకపోతే హనుమాన్ శోభాయాత్ర రోజు కాదు, సంవత్సరం అంతా 360 రోజులు 24 గంటలు ప్రతి క్షణం గుర్తుపెట్టుకుని పోరాటం చేస్తేనే అతి త్వరలో ఈ దేశాన్ని మనం హిందూ రాష్ట్రంగా ప్రకటించుకోగలుగుతాం.
అలా ప్రకటించుకున్న రోజున మళ్ళీ మన ఆత్మగౌరవం నిలబడుతుంది. మన దేవుళ్ళు ఎవరన్నా తిడితే అరే ఆ దేవుడిని తిట్టడానికి నువ్వెవరో ఎదవా అని చెప్పేసి పబ్లిక్ లో మనం నిలదీయడానికి ఉంటుంది. లేదంటే నాకు చెప్పాను కదా, గిల్లితే గిల్లుచుకున్నట్టు మీ దేవుణ్ణి మేము తిడతాం, కానీ తిరిగి మమ్మల్ని ఏదన్నా అంటే మా మనోభావాలు మట్ట కలిసి అని చెప్పేసి, అదే మట్టిలో కలిసిపోయింది అని చెప్పేసి ఏడుస్తామని చెప్పేసి కుక్క మూతి పిందెలు కుక్క మూతి కబుర్లు చెప్తారు. అలాంటి వాళ్ళకి అవకాశం లేకుండా చేయాలి అంటే దేశం కోసం జీవితం, ధర్మం కోసం ప్రాణమిద్దాం. జై శ్రీరామ్. భారత్ మాతా కీ